మారుతి గారి కామన్‌గా ఈ మధ్య సినిమాలు ఎందుకో ఆడట్లేదు. అప్పుడెప్పుడో 'శైలజారెడ్డి అల్లుడు' నుంచి మొన్న వచ్చిన 'గోపీచంద్' పక్కా కమర్షియల్ వరకు సినిమాలు ఏదోలా ఉన్నాయిలే అన్నట్టున్నాయి. కానీ ఫస్ట్ సారి 'రాజాసాబ్' గ్లింప్స్ చూసినప్పుడు చాలా కొత్తగా ఉంది అనిపించింది. నిన్న ట్రైలర్ చూశాను మారుతి భయ్యా. నిజంగా, నిజంగా కడుపు నిండిపోయింది బంగారం. అసలు ప్రభాస్ గారు స్టోరీ ఎలా ఓకే చేశారనుకున్నా, కానీ విషయం ఉంది కాబట్టే ఓకే చేశాం. మారుతి గారు ముందే చెప్పారు. ఆడియన్స్ అనుకున్న దానికంటే 1% ఎక్కువనే చూపిస్తాను తప్ప 1% తక్కువ మాత్రం చూపించను అని అన్నారు. వారు చెప్పినట్టుగానే ఉంది ట్రైలర్. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. రిద్ధి కుమార్, నిధి అగర్వాల్, మాళవిక మేనన్ మరియు బోమన్ ఇరానీ, సంజయ్ దత్, యూటీవీ గణేష్ గారు అందరినీ తీసుకుని పక్కాగా ప్లాన్ చేసినట్టున్నారు. ఎనీవే, సినిమా విషయానికి వస్తే ప్రతి సీన్ హాలీవుడ్ రేంజ్లో తీసుకున్నట్టున్నారు. గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. ఈ హారర్ కామెడీలో ప్రభాస్ ఓన్లీ బాగా నవ్విస్తారనిపిస్తుంది. ఇందులో 2 స్టోరీలు ఉంటాయనిపిస్తుంది. లేకపోతే ప్రభాస్ని 2 వేరియేషన్స్లో చూపిస్తారేమో అనిపిస్తుంది. ఇది తెలియాలంటే మనం ఇంకో 2 నెలలు వెయిట్ చూడాల్సిందే. నాకు తెలిసి గ్రాఫిక్స్ వర్క్ ఇంకా మిగిలి ఉందేమో. అందుకే డిసెంబర్ 5 నుంచి సినిమాని జనవరి 9కు షిఫ్ట్ చేశారు. ఎనీవే, నాకైతే ట్రైలర్ చాలా బాగా నచ్చింది. ఫైట్స్ మరియు విజువల్స్ బాగా అలరించనున్నాయి. సినిమా మనల్ని ఖచ్చితంగా రంజింపజేస్తుంది. థియేటర్లో 2 గంటలు ప్రేక్షకుడు సీట్ని వదలకుండా అలానే కూర్చుంటాడు అనిపిస్తుంది. ఎనీవే, ఆల్ ది బెస్ట్ మారుతి టీమ్.